For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. ఏ పాట పాడబోతున్నారు మా కోసం? నాకు ఇష్టమైన పాట. ఓకే. నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి ముడిసేటోడు, నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి ముడిసేటోడు. ఈ చిన్నతనంలో అంటే పని చేసేటప్పుడు ఎక్కువ ఎట్లాంటి పాటలు పాడేటోళ్ళు? ఇక ఎట్లాంటి పాటలు అంటే ఇదే ఇప్పుడు బావమర్దన్ల పాటలు. మా కోసం ఆ పాట పాడతారు ఒకసారి? ఎర్ర జీరది ఎర్ర రైకది దాన్ని చూస్తే తమ్ముని పాన మొదలనన్నది, వద్దు తమ్ముడా నాయ తమ్ముడా వశం గాని కుస్మసేల మెసల రాదురా. చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చేసారని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు? ఇక్కడికి వచ్చినాక ఇక నేను ఏదో బిజినెస్ అదొకటి ఇదోటి ఇక దాని మీద వాడి ఇంకా నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. జానపద గేయాలకున్న ఆదరణ ఏంటో మనందరికీ తెలుసు. మన మనసు కొంచెం అలసటగా ఉన్నప్పుడు ఏదైనా ఒక జానపద గేయం విన్నప్పుడు మన మనసు ఎంతో హుషారుగా ఉంటుంది. అలాగే తన పాటలతో ఇవాళ మనందరినీ హుషారులోకి దింపడానికి వచ్చేసారు సామల బాలమణి గారు, జానపద గాయని. మరి ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఇవాళ వారితో మాట్లాడదాం. నమస్కారం బాలమణి గారు. ఫస్ట్ మీ గురించి మేము తెలుసుకోబోయే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ని. ఏ పాట పాడబోతున్నారు మా కోసం? నాకు ఇష్టమైన పాట. ఓకే. నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి ముడిసేటోడు, నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి ముడిసేటోడు, వద్దు బిడ్డ కరెంటోడు ముద్దుగున్నాడు, వద్దు బిడ్డ కరెంటోడు ముద్దుగున్నాడు, నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి ముడిసేటోడు, నీలి నీలి మిసాలోడు నువ్వు చూసి ముడిసేటోడు, వద్దు బిడ్డ కరెంటోడు ముద్దుగున్నాడు, వద్దు బిడ్డ కరెంటోడు ముద్దుగున్నాడు. సూపర్ అమ్మా. అంటే ఒక బిడ్డ ఒక తండ్రి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. పెళ్లి సంబంధం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బిడ్డకేమో గడ్డపోడు ఇష్టమైంది, తల్లికేమో కరెంటోడు మంచుకున్నాడు. కరెంటోడు మంచోడు, ఆడు అన్ని దూరదేశాలు తిరుగుతాడు, నిన్ను ఇంట్లో నుంచి పోతాడు, నీకు ఇంట్లో పోరు ఎక్కువ అవుతుంది, వద్దు గడ్డపోడు వద్దు, కరెంటోడు ఊళ్ళు ఉంటాడు, ఆడే మంచిగా నీకోని తల్లి నచ్చ చెప్తుంది బిడ్డకి. బిడ్డ ఏం చెప్పినా కూడా తల్లి వద్దండి, తల్లి మాట వింటలేదు, ఎంత చెప్పినా గడ్డపోడే కావాలంట. సూపర్ అమ్మా, చాలా బాగుంది. అట్లా బాలమణి గారు, అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ఫస్ట్ మాది మేము పుట్టింది పెరిగింది బీబీనగర్. బీబీనగర్. ఓకే. ఇక ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన మా అమ్మ ఇక్కడ సిటీకి వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడు ఉండేది మేము మల్కాజ్గిరిలో ఉంటున్నారు. ఇప్పుడు చాలా ఏళ్ళ సంది ఇప్పుడు మేము చిన్న పిల్లలం వచ్చినాం ఇక్కడ. మా పెళ్లిళ్ళు ఇక్కడనే అయినాయి, మా పిల్లలు ఇక్కడనే, అంత ఇక్కడనే అయిపోయింది. ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు మీరు? నేను చిన్నప్పటి సంది వాడతా. పాటలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా. ఇప్పుడు మా వాళ్ళకు భూములు జాగాలు ఉన్నాయి, బావుల కాడికి పోయి పాటలు పాడుతుంటే మా పెద్దమ్మలు, మా అమ్మమ్మలు, మా అమ్మ వీళ్ళందరూ వాడేది. కల్చరల్ పనికి వెళ్తున్నప్పుడు అలసడు ఉండదు అని పాటలు పాడేది. అదితో పాటు మేము కూడా నాటేసేది, ఒరిగోసేది, అన్ని పనులు చేను పని అంతా చేసుకుంటా మేము కూడా వాడేది. మీకెవరు పాటలు అంటే బాగా ఇన్స్పిరేషన్ ఎవరు? అట్లా పాడాలి నాకు కూడా అనిపించింది ఎవరిని చూసినప్పుడు మీకు అట్లా అనిపించింది? నాకు స్వయంగా నేనే అనిపించింది, నా మనసుకు నేర్చుకోవాలని. ఒకళ్ళు నేర్పితే నేర్చుకోలే నేను. ఓకే. నా మనసుతో నేను నేర్చుకున్నా. కొన్ని నేను కైగట్టిన పాటలు ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా మా అమ్మలు మా పెద్దమ్మలు వాడిన పాటలు కొన్ని నేర్చుకున్నా, స్వయంగా నేను కొన్ని కైగట్టినా. ఆ పాటలు ఉన్నాయి. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అవునా? ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడిరు మీరు? పాడినా, మస్తు ఆడినా. ఇక ఇప్పుడు కొన్ని మర్చిపోయినా, ఇప్పటికైనా చాలానే వాడతా. ఓకే. చిన్నతనంలో అంటే పని చేసేటప్పుడు ఎక్కువ ఎట్లాంటి పాటలు పాడేటోళ్ళు? ఇక ఎట్లాంటి పాటలు అంటే ఇదే ఇప్పుడు బావమర్దన్ల పాటలు. మా కోసం ఆ పాట పాడతారు ఒకసారి? ఎర్ర జీరది ఎర్ర రేకది దాన్ని చూస్తే తమ్ముని పాన మొదలనన్నది, వద్దు తమ్ముడా నాయ తమ్ముడా వశం గాని కుస్మసేల మెసల రాదురా, నల్ల జీరది నల్ల రేకది దాన్ని చూస్తే తమ్ముని పాన మొదలనన్నది, వద్దు తమ్ముడా నాయ తమ్ముడా వశం గాని కుస్మసేల మెసల రాదురా, నల్ల జీరది నల్ల రేకది దాన్ని చూస్తే తమ్ముని పాన మొదలనన్నది, వద్దు తమ్ముడా నాయ తమ్ముడా వశం గాని కుస్మసేల మెసల రాదురా, నడుము సన్నది నాదుకుది దాన్ని చూస్తే
పానమొదలన్నది వద్దు తమ్ముడా నాయ తమ్ముడా వశంగాని కుసుమ చెల్ల మెసల రాదురా మల్లె పూలది మాటకారిది దాన్ని చూస్తే తమ్ముని పానమొదలనన్నది వద్దు తమ్ముడా నాయ తమ్ముడా వశంగాని కుసుమ చెల్ల మెసల రాదురా. బాబా సూపర్ ఉందమ్మా. అంటే మీరు పాడుతుంటే కాళ్ళు చేతులు ఇట్లా ఆగుతలేవు, మాకు డాన్స్ చేయాలన్నంత ఊపు ఉంది మీ పాటలో. మీ గొంతు కూడా చాలా బాగుంది. అంటే మీ చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చేసారని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు? ఇక్కడికి వచ్చినాక ఇక నేను ఏదో బిజినెస్ అదొకటి ఇదొకటి ఇక దాని మీద పడి ఇంకా ఇప్పుడు మేము వంట చేసుకుంటా. అప్పుడు మాకు ఇండ్లు పెద్దగా ఉండే, ఆ ఊడ్చుకుంటా బాసనలు తోముకుంటా కూరబ్బు వండుకుంటా ఏ పాట అయినా ఆ పాటలనే ఉండేది మా మనసు. అంటే వేరే తీరుగా ఏం లేకపోయేది మాకు, వేరే దిక్కే ఎక్కడ ఉండకపోయేది మనసు, ఆ పాటల మీదనే ఉండేది. ఇక ఆ పాటలే పాడుకుంటా 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 పనులు చేసేది చిన్నప్పటి సంది మేము. అలసట మర్చిపోవడానికి పాటలతో పని చేసేది అంతే. ఇక మాకు ఆ పాటలే ఒక అంకితం మాకు. మీరు ఎంతమంది మొత్తం? మేము మొత్తం 4 ఏమో తమ్ములు, 2 చెల్లెళ్ళు, నేనే పెద్ద ఆమె ఇంటికి. మీరు పెద్ద ఫ్యామిలీ? పెద్ద ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు. అందరు ఎక్కడ ఉంటారు? అందరూ ఇప్పుడు మల్కాజ్గిరిలోనే ఉంటారు చాలా మంది అన్నదమ్ములు. ఓకే. చెల్లెళ్ళు కూడా ఆడనే ఉంటారు. వాళ్ళు కూడా ఇట్లనే పాటలు పాడుతుంటారా? వాళ్ళు పాడరు. మా ఫ్యామిలీలో ఎవరికి పాటలు రావు, మా అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలు కానీ. నేనే ఒక్కదాన్ని. మీరు ఒక్కరే? నేను ఒక్కదాన్ని. ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? ఏ టైంలో అయిందో గుర్తులేదు నాకు. ఎన్ని ఏళ్ళైంది ఇప్పుడు? ఇప్పుడు నేనైతే 60 ఉన్నా. నేను 20 ఏళ్ళకో నా పెళ్లి అయింది. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కతే బిడ్డ. ఒక్కతే పాప. తను కూడా పాటలు పాడుతుంటదా? పాడదు. మీకు ఒక్కరికి పాడదు. నాకు ఒక్కతే అనగానే నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటది. పాడమ్మా నీ గొంతు మంచిగా ఉంటది, పాడు, నువ్వు మంచిగా పాడుతావు, పాడు, అద్భుతంగా ఉంది మీ అని అంటది. నా మనమడు కూడా చేస్తాడు, యూట్యూబ్లలో పెడతాడు మంచి మంచి పాటలు. అమ్మా నేను గొంతు మంచిగా ఉందమ్మా, నువ్వు పాడు, ఇంత మంచి గొంతు ఉండగా ఎందుకు కూటవు నువ్వు అని అంటాడు మా మనమడు. అన్ని రికార్డ్ చేసి పంపేది ఆయననే యూట్యూబ్లలో. ఇప్పుడు నాకు చాలా యూట్యూబ్లో నాకు ఛానల్ కూడా ఉంది, ఇట్లనే అన్ని ఉన్నది. ఆ ఛానల్ కొడితే ఇప్పుడు అందరికి వస్తాయి ఫోన్లలో. మీ మనవడికి ఎంత ఏజ్? మా మనకి ఇప్పుడు 18 ఉన్నాడు. ఓకే. దాన్ని మీరు పాడుతూ ఉంటే అప్లోడ్ చేసి చేస్తుంటారు. చాలా పాటలు పెట్టాడు. ఓకే. రెస్పాన్స్ ఎట్లా వస్తుంటుంది మీకు మీ పాటలకి? మంచిగా లైకులు కొడుతురు, 1000 మంది చూస్తురు, లైకులు కొడుతురు. మొన్న డీసెంట్ గా ఒక పాట పాడినా. ఏం పాటనా? కలువా నిన్ను వమ్మన్న గాని, కలువా నిన్ను వమ్మన్న గాని, కన్ను కొట్టినోడెవ్వడే పోరి, కలువా నిన్ను వమ్మన్న గాని, కొయ్యా నిన్ను వమ్మన్న గాని, కొయ్యా నిన్ను వమ్మన్న గాని, పొంగు పట్టినోడెవ్వడే పోరి, కొయ్యా నిన్ను వమ్మన్నగా, దంచా నిన్ను వమ్మన్నగాని, దంచా నిన్ను వమ్మన్నగాని, దండ పట్టినోడెవ్వడే పోరి, దంచా నిన్ను వమ్మన్నగా, సెరిగా నిన్ను వమ్మన్నగాని, సెరిగా నిన్ను వమ్మన్నగాని, చెయ్యి పట్టినోడెవ్వడే పోరి, చెయ్యగా నిన్ను వమ్మన్నగాని. సూపర్. అంటే ఇది ఏ సందర్భంలో పాడుకోవచ్చు ఈ పాట? ఎప్పుడైనా. ఇప్పుడు కలుపు చేయాల మొన్న కొమరెల్లి పోయినప్పుడు చెట్టు కింద వాడిన ఈ పాట. ఇదొక్కటి, మల్లన్న పాట ఒక్కటి, ఇంకో పాట ఒక్కటి, 3 పాటలు కాలర పోయినా. ఇక దిగిన ఆడ చెట్టు కింద నాకు మంచిగా అనిపించింది. ఆ వర్షంలో దిగి పాడినమాట. నా మనమడు రికార్డ్ చేసిండు. మీరుంటే మొత్తం సందడిగా ఉంటదేమో మీ పాటలతో చుట్టూ ఉంటది. ఎట్లమ్మా మీ ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటది మీ ఫ్యామిలీలో? ఇక మా ఫ్యామిలీలో అందరిది ఉంటది సపోర్ట్. మా అక్క గొంతు బాగుంటది, మనదమ్ములు అంటారు, మా మర్దన్లు అంటారు. ఆమె వాడినట్టు ఎవరు వాడరు అంటారు. బతుకమ్మ పాట పాడితే 3-4 గంటలు అవుతుంది. బతుకమ్మ మొత్తం ఎల్ల తీయాలంటే పెద్ద పెద్ద పాటలు. నిజంగా ఇప్పుడు మీరు పాడిన పాటలు అన్ని కూడా ఇప్పుడు రీమేక్ చేస్తే గనక సూపర్ హిట్ సాంగ్స్ అవుతాయి. ఇప్పుడు నన్ను బతుకమ్మ పండుగ వస్తే నన్ను పాడిపిస్తారు పాట. ఒకసారి బతుకమ్మ పాట మా కోసం పాడతారా? అరియరేవో రామ వియ్యాలో, వరియవో రామ వియ్యాలో, వరియ రాముల దల్వ వియ్యాలో, వానవాలు ఏమి వియ్యాలో, శ్రీరాముల దల్వ వియ్యాలో, సిత్తంబులేమి వియ్యాలో, మాతిలో నిందందు వియ్యాలో, మా ఊరాల ఎల్లు వియ్యాలో, కీర్తిగా నిందందు వియ్యాలో, కిసరి రామన్న వియ్యాలో, యాదిలో నిందందు వియ్యాలో, యాదగిరి స్వామి వియ్యాలో, నెతిమిడి సూర్యుడ వియ్యాలో, నీలవన్నే కాడ వియ్యాలో, తలమిడి సూర్యుడ వియ్యాలో, దండమయ్య నీకు వియ్యాలో, పచ్చగొండ దందు వియ్యాలో, పర్వతాల దందు వియ్యాలో. సూపర్ అమ్మా. ఇవన్నీ దేవస్థానాలే కలిసేది. ఇంకా చాలా ఉన్నాయి. పదం మొదలెయ్యాలంటే అర్ధగంట అవుతుంది. బతుకమ్మ అప్పుడు మీ ఊర్లో మీరే పాడుతుంటారా?
ఇప్పటికి కూడా నేనే వాడతా. మల్కాజ్గిరిలో ఇప్పటికి కూడా నేనే వాడతా. నన్ను వాడిపిస్తారు. నేను అలా దంటకు కూర్చోను, ఇట్లా చుట్టూ తిరుక్కుంటా పాడుతుంటా. మీకు ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, మీ యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను చెప్పారు కదా, రెస్పాన్స్ బాగుందన్నారు కదా, సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు వింటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తో మీరు తెలిసిపోతారు. బోనాల పండుగ అమ్మవారు వస్తుంది నాకు, అమ్మవారు ఎల్లమ్మ వస్తుంది. బోనాల పండుగ దండిగా చేస్తా. 4-5 లక్షలు ఖర్చు పెట్టి మీ ఇంట్లో మా ఇంట్లో అన్న సంతార్పణ పెడతా. 4 ఏటలను కోసి మస్తు పబ్లిక్ వస్తారు. అది కూడా యూట్యూబ్ లో పెట్టినాం. 1000 మంది చూసారు. 1000 మంది చూసి లైకులు కొట్టారు. కొంతమంది ఓర్వని వాళ్ళు అది బ్లాక్ చేసేసారు. నా మీద ఈడ్స్ ఉన్నోళ్ళు. అది సహజం. పబ్లిక్ లా ఇట్లా వెళ్ళిపోతుంది, ఇంత పేరు వెళ్తుంది అని ఏం చేసారు అంటే నన్ను బ్లాక్ పెట్టేసారు. పర్వాలేదండి, మనం ఎదుగుతున్నప్పుడు అలాంటివి జరుగుతుంటే మనకి ఇంకా ముందుకెళ్ళి చేసారు. అయితే అమ్మా ఇప్పుడు మీరు పాడిన పాటలు కూడా మీరు చిన్నప్పటి నుంచి చాలా జానపద గేయాలు వింటూ పాడుతూ వచ్చారు కదా, రీసెంట్గా కూడా జానపద పాటలు చాలా హైలైట్ అయినాయి. అవి విన్నప్పుడు మీకు అరే ఈ పాట ఆల్రెడీ మేము పాడినాము అని మీకు అనిపిస్తుంది. నేను ఆడ వండుకొని వినేది అవే పాటలు. నేను అవునా సినిమా చూడ, సినిమా పాటలు వినా, ఏమైనా జానపద గేయాలు ఇష్టం నాకు. అయితే ఈ జానపద గేయాలు నాకు ఏ టైంలో పెట్టుకుంటా, ఒక 6:30 గంట టైంలో పెట్టుకుంటా. అప్పుడు పని తీరుతుంది, అప్పుడే తింటాను నేను. అప్పుడే కూర్చొని శ్రద్ధగా పాటలు వింటా. నా పాట వచ్చింది అనుకో, అరే ఇది నేను వాడిన పాట. అట్లా మీకు అనిపించిన పాట ఏముంది? ఇప్పుడు కుడి భుజం మీద కడువది నేను వాడింది. అది అది పాత పాట, అది పాత పాట. అంటే ఇప్పుడు మళ్ళీ వేరే కై కట్టారు. ఓకే, మీరే అప్పట్లో ఎట్లా పాడేటోళ్ళు? నీ కుడి భుజం మీది కడువా, నీ కుంకుమ రైకెలు మెరియా, నువ్వు రమ్మంటే రావేను తెలియా, నీ పేరేమో సరంగ దరియా. నీ ఎడమ భుజం మీది కడువా, నీ ఎజంటి రైకెలు మెరియా, నువ్వు రమ్మంటే రావేను తెలియా, నీ పేరేమో సరంగ దరియా. నీ కాలుకు ఉన్నది మట్టే, నీ మట్టేలో ఉన్నది మనసు, నువ్వు రమ్మంటే రావేను తెలియా, నీ పేరేమో సరంగ దరియా. నీ నడుముకు ఉన్నది సీరే, నీ సిరేలో ఉన్నది సిత్తం, నువ్వు రమ్మంటే రావేను తెలియా, నీ పేరేమో సరంగ దరియా. నీ మెడలోన ఉంది గొలుసు, నీ గొలుసుల నాదొక్క మనసు, నువ్వు రమ్మంటే రావేను తెలియా, నీ పేరేమో సరంగ దరియా. అప్పుడు ఇట్లుండే ఈ పాట. మంచి సినిమాలలో పెట్టిన ఇప్పుడు ఆ పాట కొట్లాడుతున్నారు నాది నాది అని. అయితే నేనేమనుకుంటా ఇది నేను వాడినా, ఇప్పుడు కొట్లాడుతున్నారు సరేతి అని అనుకుంటా. ఇప్పుడు ఇంత బాగా పాడుతున్నారు కదా, అంటే సినిమా వాళ్ళు ఇప్పుడు చూసి మీకు మంచిగా రికార్డింగ్ అట్లా చేయమని చెప్తే పాడతారా? చేస్తా. పాడతారా? అంత అదృష్టం నాకు వచ్చింది అనుకో, వదులుకోను, చేస్తా. అంత చేసేంత టాలెంట్ నాకు ఉంది, చేస్తా. వద్దనుకోను, వెళ్తారు. మంచి అవకాశం వెళ్తా. అవకాశం రావాలి దేవుని దయ వల్ల, మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే నేను ఇంకా మీది పోయినా. మీకు మంచి టాలెంట్ ఉంది, మీ గొంతు కూడా చాలా బాగుంది. మంచిగా జానపద గేయాలకి మీ పాట ఎవరైనా ఊకైతే ఉండరు, ఎగురుతూనే ఉంటారు ఇక మీ పాట వింటే. ఈ మధ్య కాలంలో అంటే ఎటువంటి పాటలు విన్నారు మీరు మంచిగా? ఇంకా మధ్యకాలంలో అంటే నాకు వచ్చిన పాటలే నేను మొత్తం అన్ని నాకు వచ్చిన పాటలే నేను చేసుకుంటున్నా. కాకపోతే వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు అంటే అవన్నీ నాకేమీ నచ్చాయి. కొత్త కొత్త పాటలు ఇప్పుడు మీరు విన్నా కూడా జానపద గేయాలే వింటారా? సినిమా పాటలు ఏమినా? సినిమా చూడా, సినిమా పాటలు వినా. సినిమాలు కూడా చూడరా? చూడను. ఎందుకని? చూడబుద్ధి కాదు నాకు, నాకు నచ్చదు. పిల్లలు ఇంట పెట్ట కూడా గులుగుతా. వద్దు, ఏ సినిమాలు అవి వేస్ట్. సీరియల్ చూస్తారా? సీరియల్ చూస్తా. సీరియల్ 3-4 చూస్తా. సాయంత్రం కాగానే సినిమా అవి రాత్రి చూస్తా. నా బిడ్డ పెడుతుంది, నా బిడ్డ పెడితే 3 చూస్తా. ఓకే. అమ్మాయి ఎక్కడ ఉంటది? అమ్మాయి నా దగ్గర ఉంటుంది. ఇల్లరికం పెట్టుకున్నా. నా బిడ్డ నాకు ఒక్కతే బిడ్డ. మా తమ్ముని కొడుకుకి ఇచ్చిన. నా వెనక తమ్మునికి బిడ్డ దూరం ఇస్తే నా బిడ్డ నాకు దూరం అవుతుందని ఆమె మీద ప్రేమతోటి మీ దగ్గర పెట్టుకున్నా, నా దగ్గరనే పెట్టుకున్నా. ఆమెకు ఒక్క కొడుకు. ఓకే. మీరే మొత్తం చూసుకుంటారు? ఇంకా అంతా నేనే చూసుకుంటా. అమ్మ మీరు ఇందాక చెప్పారు కదా మీకు దేవుడు వస్తాడని చెప్పేసి, మీరు భవిష్యం కూడా చెప్తూ ఉంటారా? ఆ టైంలో మీకు గుర్తుంటుందా? ఆ టైంలో నాకేం క్యాలిక్ ఉండదు. ఇంకేం చెప్తానో అదంతా నాకేం ఉండదు. ఇక అమ్మవారి మీదకి వచ్చిందంటే నేను ఇక ఏ క్యాళ్ళు ఉంటానో, ఎక్కడ పోతానో, ఏం చేస్తానో నాకేం తెలియదు. ఓకే. చిన్నప్పటి నుంచి అమ్మవారు వచ్చేవారా? లేదు, చిన్నప్పుడు సంది మధ్యలో వస్తుంది. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉన్నదనమాట. మా అమ్మగారి ఇంట్లో
ఇక ఆ తల్లే నా మీదకి వచ్చింది. వస్తే ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళ సంది నిలబెట్టుకుంటున్నా. పండుగ పెద్ద భారీగా చేస్తా. ఓకే. చాలా మంది వస్తారు, దండిగా చేస్తా. మీ ఇంట్లో ఇంక ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ మీతోనే పాటలు పాడిపించుకుంటారు. అప్పట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అంటే తొట్టెల పాటలు కానీ అన్ని బాగుంటాయి కదా. తొట్టెల పాట కూడా వస్తుంది, పాడండి ఒకసారి. లాలి లాలెమ్మ లాల లాలెమ్మ లాల లాలెమ్మ లాల లాలని నేనుగా పాట పాడవాడంగా చిన్ని చిన్నారి తండ్రి చిన్నారి తండ్రి చిన్నారి తండ్రి ఎడవాకు ఎడ్డిరే వంతు చిన్నారే వంతు ఏడ్చుతే నిన్నెవరు ఎత్తుకునేరు ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఊగుమని మీ అమ్మ ఊళ్ళకెళ్ళింది. సూపర్. అంటే ఏడిచే పిల్లలు కూడా మంచిగా ఏడవకు ఇచ్చి పండ పెడతారు అనమాట ఈ పాట పాడి. ఇంకా చాలా పెద్దగా ఉంది, కాకపోతే 4 నుడుగులు. అదే మీ మనవడికి ఇదే పాట పాడి ఉంటారా మీరు? పాడిన మస్తు వాడిని నా మన్మన్కి ఇప్పుడు కూడా వాడతా. ఇప్పుడు కూడా నా మన్మన్ వాడతా, నా మన్మన్ మీద కూడా వాడతా. అంటే పాటలు ఒకటి పాడమమ్మ మీరేమో రాస్తూ ఉంటారా? నాకు చదివే రాదు, అంత నోట్ నేను యాదతోటే. ఇంత గుర్తు పెట్టుకున్నారు ఇన్ని పాటలు అప్పట్లో పాటలు? చదివే రాదు నాకు, నా పేరు కూడా నాకు రాదు. బడికి పోలే ఇక అప్పుడు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు చిన్న వాళ్ళు అయ్యి ఇక పెద్ద కుటుంబం అయ్యి నన్ను అప్పుడు చదవంటే ఎక్కువ ఇంట్రెస్ట్. పెద్దవాళ్ళు ఆడపిల్ల ఇంట్లోనే వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడు, వాళ్ళని ఆడిపించుడు మీరే చూసుకున్నారు. ఇక నేనే చూసుకునేది ఎక్కువ. గడిచింది. ఆయన ఇంత జ్ఞాపక శక్తితో అప్పట్లో పాటలు ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే అసలు నిజంగా మామూలు విషయం కాదు. ఇంత బాగా పాడుతున్నారు కదా, ఇంత అన్ని పాటలు గుర్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా మీకు మంచి ఛాన్స్ ఇచ్చి ఇలా మీ పాటలే మీకు మంచిగా పాడాలి అనుకుంటే కనుక మీరు పాటలు ఇస్తారా వాళ్ళకి? నా పాటల మీరే పాడతారా? నేనే వాడతాను. అవకాశం వస్తే మీకు ఏ పాట పాడతారు మీరు? ఇష్టం వచ్చింది వాడతాను, నాకు నచ్చిన పాట ఏదో ఒకటి వాడతా. ఇప్పుడు ఇన్ని పాటలు వాడినా కదా, ఇన్ని పాటలలో ఏదో ఒక పాట పాడేస్తా. ఓకే. వేరే వాళ్ళకి ఇస్తే నా పేరు ఏముంటుంది? నేను వాడితే నా పేరు ఉంటుంది కదా. ఉంటుంది, మీ పేరే ఉంటుంది. మళ్ళీ నేను పబ్లిక్ కనిపించాలి కదా. ఇప్పుడు నా పాట వాళ్ళు తీసుకొని వాడితే నాకేం ఫలితం? అంటే మీ పాటలలో మీకు బాగా నచ్చిన పాట మా కోసం పాడతారా? ఊరెనక ఉల్లి తోట ఉల్లి గలువరాయ పోరి మా పోరి నాగమాని ఉల్లి గలువరాయ పోరి మా పోరి నాగమాని ఉల్లి గలువ నేను వస్తే ఊరోళ్ళు చూసురయ్యా ఓ బావ మాలేసా ఊరోళ్ళు చూసురయ్యా ఓ బావ మాలేసా మా వెనక మల్లె తోట మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని మల్లెలేర నేను వస్తే నా మరుదులున్నారయ్యా ఓ బావ మాలేసా మా బావలు మరుదులున్నారయ్యా ఓ బావ మాలేస పట్నంలో చాలి బండ పేరైన గోలుకొండ కింద గోలుకొండ కీల కింద గొలుసూరు తెస్తరాయ ఓ పోరి నాగమాని గొలుసూరు తెస్తరాయ ఓ పోరి నాగమాని గొలుకొండ కీల కింద గొలుసూరు వద్దు బావ ఓ బావ మాలేస గొడవల్లు వద్దు బావ ఓ బావ మాలేస. సూపర్ ఆంటీ, చాలా చాలా చాలా. అంటే బావ మరదల మధ్య మరదళ్ళు బాగా పిలుచుకుంటున్నారు అనమాట. పిలిచి ఇవన్నీ తెస్తారా అంటుంది. అంటే వీళ్ళందరూ ఉండరు, నేను రాను, నువ్వు గొలుసులు తెచ్చినా గొడవలు అవుతాయి, నాకు వద్దు అని చెప్తుంది. మళ్ళీ అన్నిటికీ సమాధానం చెప్పాలి. పదానికి ఇది అర్థం కావాలి, అర్థం ఇప్పి చెప్పాలి. మా అర్థం పర్థం లేని పాటలు పాడితే ఎట్లా? దీనికి అర్థమైందో అని అడుగుతారు. అడుగుతా ఇది ఇట్లా నివరంగా చెప్పాలి. అంటే అప్పట్లో జానపద పాటలు మన మాటలే పాటలుగా అలసట తెలియకుండా పాటల రూపంలో కట్టి పాడేటోళ్ళు. బట్ అంటే మీరు పల్లెటూళ్ళు అక్కడ పుట్టినా కూడా ఈ సిటీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏది మీ వాయిస్ కూడా ఎంత ఎట్లుందంటే చాలా గంభీరంగా. అంటే ఒకటి అడుగుతాను, మీరు పంచాయతీలు చేస్తారా? బాగా చేస్తా. మాస్ మాటలు కూడా మస్తు మాట్లాడతా. పోను నేను ఒక తెలివి అనవసరమైన దానికి పోనే పోను. ఇక నన్ను 4 సార్లు అన్నారు అనుకో, 4 సార్లు అన్నా ఇడిచిపెడతా. పోనీ ఈ మెంటలో అనుకోట. ఇక 4వసారికి నాకు బరదారు కాదు. ఇక తీస్తా. ఇక కుయ్యికాయ అన్నారు ఎవ్వరు, బొమ్మన అయిపోతారు. అమ్మో ఆమె అంటారు. ఇప్పుడు నేను నా పేరు మంచిగా ఉంది, నేనంటే ఎదురే మాట్లాడేటోళ్ళే లేరు. ఈ మాటలు కూడా మంచిగా ఉన్నాయి, కల్మషం లేకుండా.
అంటే ఇక్కడికి రావాలంటే మీకు ఎవరు చెప్పారు మీకు ఇట్లా ప్రోగ్రాంలో పాడాలి ఎట్లా మీకు ఉండేదా ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వాలని నిండాలు ఉండేది నన్ను ఎవరు తీసుకుపోతారు నేను ఎట్లా కనిపిస్తా అని మా తమ్మితో 2 సార్లు అన్నా అంటే మా ఏడాది కింద అంటే ఇప్పుడు తీసుకొచ్చాను మా తమ్ముడు నాకు ఇప్పుడు తెలియదు తెచ్చేదాకా అవునా అక్క రా అనేదాకా తెలియదు మేము కూడా అంటే ఇంత బాగా పాడతారు నేను అసలు అనుకోలేదు నేను మళ్ళా రిపేరింగ్ కూడా కాలేదు పాటలు పాడాలి అని అనామతం వచ్చినా పాడుతూనే ఉన్నా ఇప్పుడు సినిమా పాటలన్నీ కూడా అప్పట్లో పాటలు అది అంటే పదాలు మార్చి ఇప్పుడు మంచి ట్యూన్లతో చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు అట్లా మీ పాటలలో పాడమంటే మంచిగా పదాలు మార్చి మంచి ట్యూన్ తోటి చేయాలంటే మీ పాటలలో మీరు ఏమి ఇస్తారు ఏ పాట ఇస్తారు నాకు నచ్చిన పాట ఇస్తారు ఏమి ఇష్టం నచ్చిన పాట అంటే నాకు పాటలు అంటే అన్ని నచ్చుతాయి ఈ పాట బాగుంది ఆ పాట బాగలేదు అన్నది ఏమి ఉండదు అన్ని ఏమన్నా సూపర్ హిట్ అన్ని పాటలు మంచిగానే ఉంటాయి ఇక అప్పుడు ఏ పాటనో ఓ పాట అందుకుంటా ఓకే ఇట్లా దేవుని పూజలు చేస్తూ ఉంటారు అన్నారు కదా అంటే మీరు బాగా అంటే దేవుళ్ళకి సంబంధించి ఏ పాటలు పాడతారు బాగా మీ ఇంట్లో ఎల్లమ్మ పాట నాకు ఇష్టము తర్వాత మల్లన్న పాట కొమరెల్లి మల్లన్న పాట ఈ 2 అంటే చాలా ఇష్టం నాకు ఓకే ఎల్లమ్మ పాట పాడండి ఒకేసి డప్పట ఒక్క శివసాకట కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జ గదులని మా ఊరాలెల్ల 2 డప్పులు 2 శివసత్తులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జ గదులని మా ఊరాలెల్ల జోడు జోడు బోనాలు నీ గంగా దీపాలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జ గదులని మా ఊరాలెల్లమ్మ నిలువెత్తు మొక్కులు నీ నిమ్మ దండాలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జ గదులని మా ఊరాలెల్లమ్మ కోరేటి మొక్కులు కొబ్బరి కాయాలు కాలు వల్లని మా ఊరాలెల్లమ్మ గజ్జ గదులని మా ఊరాలెల్ల గుగ్గిలము పోగాలు గుబగురా వాసన కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జ గదులని మా ఊరాలెల్లమ్మ సూపర్ వాడి ఎల్లమ్మ పాటలో ఒకటేనా డాన్స్ కూడా వేస్తారా వేస్తా కానీ వేస్తా ఇక అది ఊపు మీద ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్లల్లా తాన కూర్చుంటా ఇక పక్కపోయి గుంజుకుపోయి ఆడిపిస్తారు మా మర్దన్లు మా తమ్ముని పిల్లలు వాళ్ళంతా నేను ఆడనన్నా ఏం చేస్తారు అంటే ఇక ఆడేదాకా ఊకోరు ఒక స్టెప్ అని వేయమంటారు ఇక ఏదో అట్లా వేస్తా వచ్చిన గాడికి మంచిగా చేస్తారు వేస్తా ఇప్పుడు జానపద గేయాలు ఇంతమంది పాడుతున్నారు కదమ్మా మంచి మంచి సింగర్లు మనం వింటా ఉన్నాం అంటే రీసెంట్ టైమ్స్లో కానీ అప్పుడు పాడిన వాళ్ళు కానీ చాలామంది జానపద వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు కూడా ఒక పాటతో మస్తు ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మీకు అంటే పాటలు పాడేటోళ్ళలో ఎవరంటే బాగా ఇష్టం ఎవరి గొంతు మీకు మంచి నచ్చుతుంది లావణ్య జోగు వెంకటేష్ వాళ్ళిద్దరి చాలా వింటారు వాళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళు కైగడుతుర్రు వాళ్ళే పాటలు డ్యాన్సు ఓన్గా చేస్తారు మంచిగా వాళ్ళ పాటలు ఎంతో మంది డ్యాన్స్ చేస్తారు వాళ్ళ పాటల మీద వీళ్ళిద్దరితో పాటు ఈ మధ్య కనకవ్వ వీళ్ళందరూ కూడా బాగా పాడుతారు కదా వాళ్ళ పాటలు వింటుంటారా మీరు వింటారా ఓన్లీ ఎంతసేపు మీరు జానపదం వింటారు సినిమా పాటలు అసలు వినరా ఏ హీరో ఇష్టం ఇష్టము ఏ హీరో ఇష్టం మీకు నాకు అప్పటోళ్ళు ఇష్టం అప్పటోళ్ళు ఎవరు రాజశేఖరు శ్రీకాంత్ మళ్ళా అట్లనే పోతే నాగార్జున అప్పటోళ్ళు ఏం కాదు వాళ్ళు వెంకటేష్ అప్పటోళ్ళు అంటే ఇష్టం నాకు ఎట్లాంటి సినిమాలు అంటే ఇష్టం అంటే మీకు ఎట్లాంటి పోతుంటారా సినిమాలకు వెళ్తుంటారా వెళ్ళను సినిమాలకు కూడా వెళ్ళారు సినిమాలకు ఎప్పుడు వెళ్ళను నేను కూడా నా బిడ్డను కూడా తోలే ఎందుకని ఏమో నాకు నచ్చదు ఇంకా నా పద్ధతి నా బిడ్డ పాటింపు చేస్తుంది ఆమె కూడా వెళ్ళదు ఎట్లా మీరు రోజంతా ఎట్లా గడుస్తుంది ఎట్లా పాటలతోనే గడుస్తుందా లేకపోతే ఎట్లా ఇంట్లో పని చేయాలి కదా మీరే చేస్తారా నాకు డౌటే మీరు చేస్తారా చేస్తా వంట చేస్తా అన్ని పనులు చేస్తా పూజ చేస్తా రోజు సాయంత్రం భోజనం నాది నేను మధ్యాహ్నం ఇప్పుడు అప్పుడు ఏం తినను మా 6 గంటలకు తింటా ఇంత అన్నం పొద్దంతా ఇక తినను గాబరు కదా ఇక అలవాటు అయిపోయింది నాకు ఇక అంతా పని చేసుడు పూజ చేసుడు ఇక అంతా ఆ జాసాలు ఉంటా నేను ఒక 6-6:30కు రెస్ట్ దొరుకుతుంది నాకు అప్పుడు మంచం ఎక్కి కూర్చుంటా కూర్చొని ఇవన్నీ జానపద గేయాలు పెట్టుకుంటా జర టైం పాస్ అటు ఇటు అంటారు మా మన్మడు మా బిడ్డ ఇక వాళ్ళు అందరు వస్తారు ఇక వాళ్ళతోటి వెళ్ళిపోతారు పొద్దు ఎట్లా అనిపించింది అండి మీ కోరిక అన్నారు కదా ఇట్లా పాడడము ఇక్కడికి వచ్చి పాడడము మీకు కోరిక అన్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి పాడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అందరితోటి కలిసిన కదా నాకు చాలా సంతోషం ఉంది మాకు అందరికి ధన్యవాదాలు
మీకు కూడా నన్ను ఈ అంటే దాకా పిలిపించుకున్నందుకు నన్ను అంత పబ్లిక్లో చూపిస్తందుకు నన్ను పిలిచిర్రు కదా, మీరు అందరు కలిసి నన్ను పైకి తీసుకోవాలి. తప్పకుండా మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను. తప్పకుండా అంటే చాలా బాగుంది మీ గొంతు కూడా, అప్పట్లో పాటలు మీ ఆ సంత కూడా నిజంగా చాలా 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 బాగుంది. మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కోరుకోవాలి, మీరు నన్ను తోలాలి, అన్ని దిక్కులా పైకి దోలాలి. తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మళ్ళీ? మిమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకోను నేను, మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాను నేను. మీ తమ్ముడు ఇక్కడ తీసుకొచ్చారు కదా, మీ తమ్ముడి గురించి ఎట్లా, మీ తమ్ముడికి ఎట్లా థ్యాంక్స్ చెప్తారనుకుంటున్నారు? మా తమ్మునికి కూడా ధన్యవాదాలు. మా తమ్మునికి కూడా చాలా 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 ధన్యవాదాలు. మీరు ఇట్లా కోరుకోగానే కొంచెం లేట్ అయినా సరే మీకు తీసుకొచ్చిండు ఒక సర్ప్రైజ్ గా. మా తమ్ముని ఎట్లా మర్చిపోతాను అంతే. మేము థ్యాంక్స్ చెప్పాలంటే ఇంత మంచి కళ ఉంది మీలో, మంచిగా పాడుతున్నారు, మీకు మంచి మంచి అవకాశాలు రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే ఆంటీ. నమస్తే.